నీవు చేయవలసిన పని కరెక్ట్ గా చేస్తున్నావా? ఒకవేళ చేయకపోతే చెప్పాను, ఎక్కడున్నట్టు ఏ మోర్చ రోగం వచ్చేసి ఉండాలి, అంతే కదా. చేతులు కాళ్ళు పని చేయకపోతే ఏమంటారు దాన్ని? మోర్చ రోగమేనా, అంతేనా? పక్షవాతం వచ్చేసింది అని ఉండాలి, అయ్యి ఉండాలి. అంటే పక్షవాతం వచ్చి ఏం పని చేయవు? చేతులు కాళ్ళు పని చేయవు. ఒకవేళ గుడ్డితనమైన వచ్చేసి ఉండాలి, అంతేనా? కళ్ళు కనపడకపోతే కదా అన్ని పనులు చేయలేవు, రైట్. లేదంటే చెవుడైనా వచ్చేసి ఉండాలి, లేదంటే ఇంకేదన్నా బలహీనత వచ్చేసి ఉండాలి. లేకపోతే ఏమవుతాయి? ఈ అవయవాలన్నీ కూడా ఖచ్చితంగా పనిచేస్తున్నాయంటే క్రీస్తు కోసం కూడా మనం కూడా పనిచేసే వారంగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఒకవేళ పని చేయకపోతే జీవించుచున్నామన్న పేరుంది కానీ ఎక్కడున్నాం? ఉండడానికి ఎక్కడే ఉన్నాం, కానీ మనం ఎక్కడ ఉన్నాం అసలు అంటే మృతుల్లో. జాగ్రత్త జాగ్రత్త. క్రీస్తు యొక్క శరీరంలో ఉన్న నీవు నేను ఎప్పుడు కూడా పని చేస్తూనే ఉండాలి. ఈ మధ్య కాలంలో ఒకసారి క్రీస్తు ప్రభువారిని సిలువ వేసిన దగ్గర ఆ కింద సిలువను పెట్టిన చోట ఆయన నుండి కారిన రక్తం ఒకసారి ఆ ప్రాంతాన్ని ఓపెన్ చేసినప్పుడు ఆయన బ్లడ్ ఇంకా గడ్డ కట్టలేదంట. దేవునికి స్తోత్రం. ఏం కట్టలేదు? కాస్తంత మనం బ్లడ్ ఏదన్నా కొంచెం చెయ్యి కట్ చేసాం అనుకోండి, వెంటనే ఏం జరుగుతుందో తెలుసా? బ్లడ్ ఏమైపోద్ది అంటే క్లాట్ అవుతుంది, గడ్డ కడుతుంది. గడ్డ కట్టలేదు ఆయన శరీరంలో. ఆయన శరీరం నుండి కారిన ఏ రక్తపు బిందువు కూడా గడ్డ కట్టలేదు. కానీ మన శరీరం అయితే అంటే ఇంకా ఆయన శరీరంలోని రక్తం ఏం చేస్తుందో తెలుసా? జీవముతోనే ఉన్నది. నీకు స్తోత్రం. ఇప్పుడు ఆయనలో ఉన్న నీవు నేను ఎలా ఉండాలి అని అంటే ఇంకా జీవముతో ఉండాలి. చచ్చిన వరంగా కాదు, ఉపయోగపడని వారంగా కాదు, పని చేయని వారంగా కాదు. కాబట్టి జాగ్రత్త. గురువారం వాక్యం, గురువారం అయితే నువ్వు ప్రతిరోజు వాక్యాన్ని చదువుతావో నీ ఆత్మీయ వృద్ధి, ఆత్మీయతలో ఎదుగుతూ ఉంటావు, వృద్ధి చెందుతావు. మూడవది పాపం చెయ్యం. ఏ ఆజ్ఞలు అతిక్రమించో వాక్యం చదివితే. చదవకపోతే ఆజ్ఞ ఏంటో తెలియదు, ఏం అతిక్రమిస్తున్నామో తెలియదు. కాబట్టి జాగ్రత్త పడదాం. దేవునికి స్తోత్రం. రైట్. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. దేవుడు మన జీవితంలో నిజంగా ఎన్నెన్నో మేలులు చేస్తూనే ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఈరోజు నీవు నేను ఇక్కడ ఉండడానికి గల కారణం ఏంటి అని గమనించగలిగితే మీరు చెప్పండి, ఏంటి? మనందరం ఇక్కడికి చేరడానికి గల కారణం అయ్యా దేవుని దయ. ఓకే, కారణం ఏంటి? అసలు ఇక్కడికి చేరడానికి మూల కారణం ఎవరు? ఏంటి? పరిశుద్ధ దినము, లేదు విశ్రాంతి దినము. విశ్రాంతి దినం అంటే శనివారం లెక్క. ప్రభు దినము గనుక ఓకే, ఆచరించాలి గనుక, అంతేనా? ఆచారం లేదు, ప్రభు వారు ఏదో ఆజ్ఞ ఇచ్చారు కనుక దానికోసమా? దేవునికి మారతామన్న ఆలోచనతోనా? అటెండెన్స్ కోసమా? దేవుని మాటలు వింటే మన జీవితాలు బాగుంటాయనా? ఓకే, ఇంకా సరే. ఈ మాటలు మనకు తెలియాలి అంటే ఈరోజు ఇక్కడ కూర్చోవడానికి, మనందరూ ఇక్కడ చేర్చబడడానికి, ఒక సహవాసంగా సంఘంగా ఉండడానికి గల కారణం గమనించగలిగితే క్రీస్తు ప్రభువారు. ఎవరు? క్రీస్తు ప్రభువారు. యేసు ప్రభువారు, యేసు క్రీస్తు లేదా యేసు ప్రభువారి లోకానికి ఎందుకు వచ్చాడు అని మనం గమనించగలిగితే నశించిన దానిని
వెదకి రక్షించుటకు వచ్చాడంట ఆయన. నశించిన దానిని వెదకి అనగా నశించిపోయే పరిస్థితిలో ఉన్న వారిని వెదికి రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. వాక్యం చెప్పబడుతుంది, యేసు నామమున ప్రార్థన ఎవరు చేస్తారో వారు రక్షింపబడతారు. ఆయన నామాన్న ప్రార్థన చేసేవాళ్ళు ఎవరో రక్షింపబడతారు. నమ్మి బాప్తీసం పొందిన వారు రక్షింపబడతారు. రైట్? నశించిపోతున్న ప్రతి ఆత్మ రక్షింపబడాలని ప్రభు యొక్క ఉద్దేశం. అయితే ఆది కాండంలో కొన్ని విషయాలు చూసి ఈ వాక్యంలోనికి మనం వెళదాం. ఆది కాండము 7వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను. అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా ఓడలోనున్నవన్నీ మాత్రము మిగిలి ఉండెను. దేవునికి స్తోత్రం. ఇక్కడ చెప్పబడుతున్న యొక్క మాటను మనం చూడగలిగితే, నోవాహును అతనితో కూడా ఓడలో ఉన్నవి మాత్రమే మిగిలి ఉండెను. నోవాహును అతనితో కూడా ఉన్నవన్నీ మాత్రమే మిగిలి ఉండెను. ఇప్పుడు ఒకసారి గమనించగలిగితే, దేవుడు నోవాహుతో మాట్లాడిన సందర్భం ఆ పైనుండి మనం చూడగలిగితే, దేవుడు అక్కడ మాట్లాడతాడు, భూమి మీద అంతా కూడా చాలా భయంకరంగా ఉంది. ఈ భయంకరంగా ఉన్న పరిస్థితిలో నీ ఒక్కడివే నా దృష్టిలో నీతిమంతుడిగా కనిపించావు. కాబట్టి నేను నీకు ఒక పని చెప్తాను చేయని దేవుడు సెలవిచ్చాడు. ఆ సెలవిచ్చింది ఏంటి అని అంటే, ఓడ కట్టాలి. ఏం కట్టాలి అంటే, అప్పటి వరకు వాళ్ళైనా ఉన్నాయంటే వాడలేదు, అసలు వాడంటే ఏంటో కూడా తెలియదు. రైట్? అలాంటి సమయంలో దేవుడు ఏమన్నాడు అని అంటే, నువ్వు ఒక వాడని సిద్ధపరచు, దాని పొడుగు, దాని వెడల్పు ఇలా ఉండాలి, ఎత్తు ఇలా ఉండాలి అని ఈవెన్ మెజర్మెంట్స్ కూడా ఇచ్చి ఏ చెక్కతో కట్టాలో కూడా దేవుడు చెప్పేశాడు. అంటే డిజైనింగ్ అంతా ఎవరిచ్చారు? దేవుడే. దాన్ని ఎలా తయారు చేయాలో చెప్పింది దేవుడే. కీలు కూడా బయట లోపల కూడా పుయ్యాలని చెప్పింది కూడా దేవుడే. అంటే అది తయారు చేయడానికి బ్లూ ప్రింట్ అంతా కూడా ఎవరిచ్చారు అని అంటే దేవుడు ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత జరిగిన సంగతి ఏంటి అని అంటే, ఆయన ఈ ఓడను ఎన్ని సంవత్సరాలు కట్టాడు అని అంటే 5 సంవత్సరాలు కట్టాడంట. ఎన్ని సంవత్సరాలు చెప్పండి? ఎన్ని సంవత్సరాలు? 5 సంవత్సరాలు. ఇంకా మిగిలిన 120 సంవత్సరాలలో 5 సంవత్సరాలు తీస్తే 115 సంవత్సరాలు జలప్రళయం రాబోతుంది. ఏంటది? జలప్రళయం రాబోతుంది. భూమి మీద అందరూ కూడా నశించిపోతారు. కాబట్టి ఎవరైతే ఆ ఓడలో ఎక్కుతారో, ఎవరైతే ఆ ఓడలోని ప్రవేశిస్తారో వారు మాత్రమే రక్షింపబడతారు అన్న సంగతి నోవాహు గారు 115 సంవత్సరాలు ఈ మాటను తెలియజేస్తూనే ఉన్నాడంట. ఆ చుట్టుపక్కల ఉన్న వారందరికీ కూడా. నేను అనుకుంటూ ఉన్నాను, ఒక్కొక్క ప్రాంతాన్ని ఓడ కట్టిన తర్వాత ఒక్కొక్క ప్రాంతాన్ని, ఒక ఊరిని, ఒక మండలాన్ని, ఒక జిల్లాని అలా దాటుకుంటూ ఆ ప్రాంతాలన్నీ తిరిగేశాడేమో అనుకుంటున్నాను నేను ఈ 115 సంవత్సరాలు. రైట్? అయితే చివరికి ఇప్పుడు చదివిన వచ్చిన భాగాన్ని చూడగలిగితే దేవుడు అన్నాడు, నోవాహు నీవు నీ కుటుంబం. ఇప్పుడు ఆ వచ్చిన మరలా ఒకసారి చదువుకుందాం. నరులతో కూడా పశువులను, పురుగులను, చూడండి, నరులతో కూడా పశువులున్నాయి, పురుగులున్నాయి, ఆకాశ పక్షులున్నాయి, నేల మీద ఉన్న జీవరాశులన్నీ. రైట్? నరులతో పాటు గుర్తుపెట్టుకోండి, జీవరాశులు, పశువులున్నాయి, ఆకాశ పక్షులున్నాయి, భూమి మీద ఉన్న జీవరాశులన్నీ కూడా తుడిచిపెట్టబడ్డాయి. ఎక్కడున్నాయి? తుడిచిపెట్టబడ్డాయి. భూమి మీద ఉన్నవన్నీ తుడిచిపెట్టబడ్డాయి. ఇప్పుడు చదవండి అక్కడ, నోవాహును అతనితో కూడా ఆ ఓడలోనున్నవన్నీ మాత్రము. 2 విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకున్నాం. ఓడలో నోవాహుతో ఉన్నవి, నోవాహుతో లేనివి. ఓకేనా? నోవాహుతో కూడా ఉన్నవన్నీ ఏమైనాయి? మిగిలినవి, బ్రతికాయి.
నోవాహుతో లేనన్ని ఏమైపోయింది? ఇదేం చెప్తారా? ఇక్కడే ఉన్నారా? ఓకే, మాట్లాడండి. ఇక్కడుంటే మాట్లాడండి. ఓకే, నోవాహుతో ఉన్నవన్నీ ఏమైనాయి? అందుకే అనాలి, రైట్? నోవాహుతో కూడా ఉన్నవన్నీ కూడా, అది మనుషులేంటి, పక్షులేంటి, జీవరాశులు ఏవైనా కూడా ఏమైనాయి? బ్రతికినాయి. నోవాహుతో కూడా లేనివన్నీ, అది మనుషులైనా, పక్షులైనా, పశువులైనా, జంతువులైనా, అవేవైనా కూడా ఏమైనవనంటే తుడిచిపెట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం. సింపుల్ గా మనం అర్థం చేసుకోవాలంటే, రైట్, ఈ ఓడలో ఉన్న ఎవరున్నారు? వాళ్ళు నోవాహు, అతనితో పాటు భార్య, ఎంతమంది పిల్లలు? 3 కుమారులు. ఓకే, వీటితో పాటు జంతువులు, పశువులు, పక్షులు, మిగిలిన జీవరాశులు. ఓకే, ఓడ బయట, ఇది చెప్పాలి అంటే భూమి మీద. ఓకేనా? భూమి మీద ఉన్న నరులు, ఇంకా జంతువులు, పశువులు, పక్షులు. ఓకే, ఇవన్నీ ఏమైపోయినాయి? దావీదు గారు, భూమి మీద ఉన్న జంతువులు ఏమైనాయి? అన్నమన్నమ్మ గారు, భూమి మీద ఉన్న జంతువులు ఏమైనాయి? ఎందుకని? దేవుని మాట వినలేదు. ఇంకా భూమి మీద ఉన్న నరులు ఎందుకు చచ్చిపోయారు? వాళ్ళు కూడా దేవుని మాట వినలేదు. వెరీ గుడ్. ఇంకా పశువులు, జంతువులు కూడా ఎందుకు చచ్చిపోయినాయి? అవి కూడా దేవుని మాట వినలేదు. ఇంకా సింపుల్ ఒక మాట నేను మీకు చెప్తాను. గోదావరిలో ప్రయాణం చేస్తున్నాం. ఇది ఎగ్జాంపుల్ మాత్రమే, చిన్న ఎగ్జాంపుల్. గోదావరిలో ప్రయాణం చేస్తున్నాం. ప్రయాణం చేస్తున్నప్పుడు మన ఓడలో మనకి లేదు పడవ కదా, ఓడలు కాదు కానీ గోదావరిలో పడవ. ఈ పడవలో ప్రయాణం చేస్తున్నప్పుడు మనకి ఏముంటే బ్రతుకుతాం? లైఫ్ జాకెట్ ఉండాలి, 1. అది ఉన్నా బ్రతికిపోతాం. 2, ఇంకేం కావాలి? ఇంకా ఈత వచ్చినా బ్రతికిపోతాం, అంతేనా? ఈత వస్తే గోదావరిలో పడినా బ్రతికిపోతాం. వేగేశ్వరపురం హాస్టల్లో చదువుతున్నప్పుడు కొంతమంది పెద్దవాళ్ళు, ఈత వచ్చిన వాళ్ళు బెట్టేసుకుని గోదావరి యువతల నుండి అవతలకి వెళ్ళిపోయేవారండి సునాయాసంగా. ఎందుకంటే రోజు వాళ్ళకి అలవాటు, పడవలేదు, ఈత కొట్టుకుంటూనే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి పందాలు వేసుకునేవారు. ఎందుకని? ఈత చూడు, పడవలోంచి పడిపోయినా ఈత వస్తే ఏమవగలరు అంటే నీకు ఈతైనా రావాలి, ఈత రాకపోతే లైఫ్ జాకెట్ అయినా ఒకటి ఉండాలి. దేవునికి స్తోత్రం. అంటే లైఫ్ జాకెట్ ఉంటే ఏమవుతుంది అంటే నువ్వు నీటిలో తేలి ఆడతావు, లేదంటే మునిగిపోతావు. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ విషయం గమనించగలిగితే, నీవు గనుక, ఇంకా అర్థమయ్యేలా చెప్తున్నాను, నీవు గనుక వాడలో ఉంటే ఏమవుతావు? వినపడలేదు. ఏమవుతావు? ఎక్కడుంటే?
వాడలో ఉంటే బ్రతుకుతాం, వాడ బయట ఉంటే ఈ ప్రయాణం జరుగుతున్నప్పుడు దేవుడు చెప్పినట్టుగా ఆ ఆకాశపు తూములు విప్పబడి పైనుండి వర్షం కురుస్తూ కురుస్తూ ఉంటే దేవుడు అంట ఈ తలుపు మూసాడంట. ఈ వాడ తలుపుని ఏం చేశాడంటే ఆయన మూసేశాడు. మూసేస్తే ఆ బయట ఉన్న జనాంగం ఎవరైతే నీళ్లు ఇంకా పెరుగుతూ ఉండేసరికి ఈ వాడ అప్పుడే తేలిపోద్దా అనుకుందాం. మోకాళ్ళలో నీళ్ళు వస్తే తేలిపోద్దా, లేదు మొదలొత్తు నీళ్ళు వస్తే తేలిపోద్దా? వాడ కష్టం, అది వాడ బరువు చెక్కు కదా. తేలలేదు. ఇంకా ఇప్పుడు ఏం చేస్తున్నారో తెలుసా, వాళ్ళ దగ్గర ఉన్న గుణపాలు అయ్యి పట్టుకొచ్చి పొడిచేయడానికి చూస్తున్నారంట, పగలగొట్టేయడానికి చూస్తున్నారంట, తాళ్ళు పట్టుకొచ్చి ఇసురుతున్నారంట, ఇంకా నోవాహును శపిస్తూ ఉన్నారంట. నోవాహు తలుపుతీ, త్వరగా తలుపుతీ, లేకపోతే నేను చంపేస్తా, ఏం చేస్తాను చూడు, తలుపు తీయకపోతే అని చెప్పానని బెదిరించడం కూడా మొదలు పెట్టారంట నోవాహు. ఎప్పుడు నీళ్లు పెరిగిపోయి వర్షం బాగా కురిసి నీళ్లు పెరిగిపోతున్న సమయం చాలా బెదిరించారంట, చంపేయడానికి కూడా చూసారంట. అంటే ఏ దొరికి తదుచుకుని వేసేద్దాం, చంపేద్దాం అని చెప్పానని. కానీ దేవుడు ఏం చేశాడంటే ఈ వాడ తలుపుని ఏం చేశాడు, ఆయనే మూసాడు ఈ డోర్ని. రైట్. అయితే ఇప్పుడు వాడలో నోవాహుతో కూడా ఉన్న వారందరూ కూడా ఏమయ్యారు, బ్రతికారు. నోవాహుతో కూడా వాడలో లేని వారందరూ కూడా, వచ్చిన మాట, నువ్వెక్కడున్నావు? వాడల్లోన వాడ బయట, వాడల్లోన వాడ బయట. మళ్ళీ చెప్పండి, వాడల్లో ఉన్నావా, వాడ బయట ఉన్నావా? ఇదేంటి మాస్టర్ గారు, మాకు ఎక్కడెక్కడో దూరం 80 కిలోమీటర్లు దిగిన సముద్రం రాదు కదా, వాడ కళ్ళెదురుగా చూడలేదండి బాబు, మీరు వాళ్ళు ఉన్నారా బయట ఉన్నారని అడిగితే ఎట్లా? అంతేనా? ఉంటది, మన ఊరంతా ఉంటుంది, ఆ మూల మొదలెడితే ఈ మూల పెద్ద పెద్దయే. ఒక్కొక్క వాళ్ళు 300 గదులు 400 గదులు కూడా ఉన్న వాడలు ఉన్నాయి. రైట్, అంత పెద్దవి. ఓకే, ఇప్పుడు చెప్పు, వాడలో ఉన్న వారందరూ ఏమయ్యారు చెప్పాలి? ఏమయ్యారు? సేఫ్ గా ఉన్నారనమాట. ఎక్కడున్నాం? ఎక్కడ 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 చెప్పాలి? ఎక్కడ ఎక్కడ? బయట లోపల? చెప్పండి, బయట ఉన్నా లోపల ఉన్నా? మళ్ళీ ఒకసారి వచ్చిన భాగాన్ని చదువుకుందామా? 7వ అధ్యాయము 23 చూడండి, నేను కూడా చదువుతున్నాను. నరులతో కూడా పశువులను, పురుగులను, ఆకాశ పక్షులను, నేల మీదనున్న జీవరాశులన్నీ తుడిచివేయబడెను, అవి భూమి మీద నుండకుండా తుడిచివేయబడెను. నోవాహును అతనితో కూడా వాడలో నున్నవన్నీ మాత్రమే మిగిలియుండెను. దేవునికి స్తోత్రం. ఒకవేళ నోవాహు కాలంలో ఒకవేళ నీవు నేను ఉంటే, 115 సంవత్సరాలు సువార్త ప్రకటించిన నోవాహు మాటకు నిజంగా లోబడి ఉండుంటే, నోవాహుతో పాటున్న ఈ 7గురితో పాటు ఎంతమంది ఉన్నారంటే మొత్తం మనుషులు 8 మంది మాత్రమే. ఈ 8 మందితో పాటు ఒకవేళ 9వ వ్యక్తికి నువ్వు అవుదువేమో. ఎప్పుడు మాట విని ఉండుంటే, నువ్వు మాట వినుంటే 9వ వ్యక్తి నువ్వే. నీతో పాటు నీ భార్యో భర్తో కూడా మాట వినుంటే 10వ వ్యక్తి నువ్వే ఉండు. ఒకవేళ నీ కుటుంబం అంతా కూడా ఒకవేళ మాట వినుంటే, నీకు ఒక కొడుకు ఒక కూతురు, ఎంతమంది అయ్యారు? 4. అంటే నీ కుటుంబం అంతా కూడా ఎక్కడుంది ఇప్పుడు? ఎంతమంది ఉందరు? ఎంతమంది ఉందరు? ఎంతమంది ఉందరు? వినబట్టలేదు. ఎంతమంది? 12 మంది అవుదురు. కానీ భూమి మీద ఉన్న వారందరూ కూడా నోవాహు మాటకు, నోవాహు చెప్పిన దానికి ఎర్రెంగప్పలా చూశారు, పిచ్చోళ్ళ చూశారు. నోవాహు వీడు పనికిమాలోడు, ఏం మాట్లాడుతాడో తెలియట్లేదు, ఏం చేస్తున్నాడో తెలియట్లేదు, వీడి సొల్లు అలానే వాగుతాడు, వీడి మాట ఎక్కడ వింటామని చెప్పానని
వాగిన వాగుడు ఎలా అంటే ఇక చాలా హేళన చేశారు కూడా నోవాహును. అర్థమైంది అనుకుంటున్నాను. ఈరోజు నోవాహుతో కూడా ఉన్నవారు మాత్రమే బ్రతికితే ఆ బ్రతికిన వారిలో నుండి వచ్చిన జనాంగమే నువ్వు నేను మనందరం అంతా. భూమి మీద ఏ ప్రాంతంలో ఉన్నవారైనా సరే నోవాహు నుండి వచ్చిన సంతానం మాత్రమే. రైట్? ఆలోచించుదాం. దేవుడు మన ఏడల చాలా ప్రత్యేకమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. దేవుడు మన ఏడల ఉన్న ప్రత్యేకమైన ప్రణాళిక ఎలాగునంటే, ఎంత ప్రేమ మన మీద అనంటే, ఇక్కడ నశించిపోయిన జనాంగం విషయంలో ఒకసారి వచ్చిన భాగం చదువుకుందామా? ఒకసారి నరుల గురించి దేవుడు అంటే బాధపడ్డాడంట, అనవసరంగా ఇది చేశాను అని. సారీ, 8వ అధ్యాయంలో ఒక నిబంధన చేస్తాడు. 20వ వచనం. అప్పుడు నోవాహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలోను పవిత్ర పక్షులన్నిటిలోను కొన్ని తీసుకుని ఆ పీఠం మీద దహన బలి అర్పించాను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా శపించను, ఎందుకనగా నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి చెడ్డది. నేనిప్పుడు చేసిన ప్రకారము ఇకను సమస్త జీవులను సంహరింపను అని దేవుడు భూమి నిలిచి ఉన్నంత వరకు వేదకాలమును కోతకాలమును శీతోష్ణములను వేసవి శీతాకాలమును రాత్రింబగలను ఉండక మానవని తన హృదయములో అనుకొనేను. ఇంకేం చేయకూడదు అనుకున్నాడు అనంటే, ఇలాంటి ప్రళయాన్ని మళ్ళా రప్పించకూడదు అని అనుకున్నాడు. కారణం ఏంటి అనంటే, నరుడు మారతాడేమో అని దేవుడు చూశాడు. ఇంకా చెప్పాలి అని అంటే, ఈ ప్రళయానికి ముందు యాషారు గ్రంథంలో ఉంటది, ముందు ఇంకో ప్రళయం వచ్చింది. ఆ వచ్చిన ప్రళయంలో కూడా చాలా మంది నశించిపోయారు. నశించిపోయినా కూడా వారిలో మరలా ఈ నోవాహు యొక్క సమయంలో వచ్చిన జల ప్రళయం వారిలో ఏ మార్పు తీసుకురాలేదు. దేవుడు అనుకున్నాడు, వీరు మార్పు చెందని జనాంగమై ఉన్నారు అని ఆయన బాధపడ్డాడండి. నన్ను హృదయం చిన్నప్పటి నుంచే చెడ్డదైపోతుంది. రైట్? ఇలాగూ నేను చెప్పాను. దేవుడు ఏం చేశాడు అని అంటే, మరలా ఎలాగో చేయనని దేవుడు తనకు ఒక వాగ్దానం ఇచ్చాడు నోవాహుకి. అక్కడ దేవునికి స్తోత్రం. రైట్? అయితే ఇప్పుడు మనిషిని రక్షించాలి. నోవాహుతో కూడా ఉన్నవారు రక్షింపబడితే, నోవాహు బ్రతికిన కాలం అయిపోయింది, ఆయన చనిపోయాడు. ఆ తర్వాత పిల్లల తరాలన్నీ కూడా ముందు కొనసాగబడుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు మనిషి రక్షింపబడాలి. మనిషి రక్షింపబడి రక్షణ భాగ్యమును పొందుకోవాలి అని ఈ ఓడలోని ప్రవేశించాలని దేవుడు చూస్తున్నాడు. ఆ వాడ ఏంటి అని అంటే పరలోక రాజ్యం. దేవునికి స్తోత్రం. అప్పుడు నోవాహు వాడైతే ఇప్పుడు పరలోక రాజ్యమే రెండవ ఓడగా కనిపిస్తూ ఉంది. అది ఏంటి అని మనం చూడగలిగితే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ఆ వాడై ఎవరి ద్వారా మన వాడలోనికి ప్రవేశింపి రక్షణ భాగ్యాన్ని పొందుకుంటాము అని అంటే యోహాను సువార్త 3వ అధ్యాయం 17వ వచనం. ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవము పొందుకున్నట్లు మనుష్య కుమారుడు ఎత్తబడేవాళ్ళను. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా రక్షణ ఉంది ఇప్పుడు అని అంటే, నశించిపోయే ప్రతి ఒక్క వ్యక్తికి ఎవరు కావాలి అని అంటే, ఎవరు కావాలి ఇప్పుడు? యేసు ప్రభు వారు కావాలి. నశిస్తున్న ప్రతి ఒక్క వ్యక్తికి యేసు ప్రభు కావాలి. యేసు ప్రభు వారే వారికి రక్షణను అనుగ్రహించగలిగిన వాడు. దేవునికి స్తోత్రం. ఆయన ద్వారా తప్ప ఎవరికి కూడా ఏం లేదు అని అంటే రక్షణ అనేది లేదు. రైట్? అంటే ఇప్పుడు రక్షణ భాగ్యం కావాలి అని అంటే ఎవరి దగ్గరికి రావాలి? జల ప్రళయం నుండి తప్పింపడాలంటే ఎవరి దగ్గర ఉండాలి? నోవాహుతో ఉండాలి, ఓడలో ఉండాలి. ఇప్పుడు ఈరోజు
జరగబోయే విపత్తు నరకయాత్ర నుండి తప్పింపడాలి, రాబో ఉగ్రత నుండి తప్పింపడాలి అని అంటే ఎవరితో ఉండాలి? యేసు ప్రభుతో ఉండాలి, యేసులో ఉండాలి. యేసునందే రక్షణ తప్ప మరి ఎవరి యందు కూడా రక్షణ లేదు. దేవునికి స్తోత్రం. చూద్దాం లూకా సువార్త 19:10. లూకా సువార్త 19:10. నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెను. దేవునికి స్తోత్రం. దేనిని రక్షించడానికి వచ్చాడు ఆయన? నశించిపోతున్న దాన్నే వెదకి రక్షించడానికి వచ్చాడంట. ఈరోజు భారతదేశంలో సువార్త అందించబడింది అని అంటే యేసు ప్రభు శిష్యుల్లో ఒకడైన ఒక వ్యక్తి తోమ గారు, ఆయన చేతుల్లో వేలు పెడితేనే కానీ నేను నమ్మను, రైట్, ఆయన డొక్కలో పొడవబడిన బల్లెంలో వేలు పెడితేనే కానీ నేను నమ్మను అన్న వ్యక్తి భారతదేశానికి వచ్చాడండి. ఇక్కడికి వచ్చి సువార్త ప్రకటిస్తే ఆ ప్రకటించిన సువార్త, వారు చేసిన త్యాగము, యేసు ప్రభులో ఈరోజు నీకు నాకు మనకి రక్షణ భాగ్యాన్ని దేవుడు అనుగ్రహించాడు. దేవునికి స్తోత్రం. అంటే రక్షణ ఎవరి ద్వారా వచ్చింది? క్రీస్తు ద్వారానే. ఆ రక్షణను భాగ్యాన్ని అందించడానికి యేసు ప్రభు శిష్యులు ప్రాణాన్ని లెక్క చేయకుండా వచ్చి ఈరోజు ప్రాణాలు పెట్టేసి కూడా భారతదేశంలో సువార్త అందించబడింది. లేకపోతే ఈ పాటికి నువ్వు నేను ఇంకా చీకటిలోనే అంధకారంలోనే బ్రతుకుతూ ఉందము. ఈ పాటికి ఉద్యోగాలు లేవు, చదువులు లేవు, ఈ స్థితిగతులు లేవు, కనీసం నోటి మీద ఎట్లా ఉందో మన భోజన పరిస్థితి, మన అనాగరికులుగానే ఇంకా ఉండిపోదుమేమో. కానీ వారి ద్వారా దేవుడు మన జీవితాల్లో మార్పులు, వారి ద్వారా మన జీవితంలో గొప్ప మేలు. ఇంకా చెప్పాలి అని అంటే ఈరోజు అందరము చదువుకుని ఉద్యోగాలు చేస్తూ ఉన్నత స్థితిలో ఉంటూ ఇంకా నువ్వు మన యొక్క స్థితిగతులు బాగుంటూ మంచి స్థితిలో ఉన్నాము అని అంటే కారణం దేవుని సువార్త భారతదేశానికి రావడం వలననే. దేవుని స్తోత్రం. ఇప్పుడు యేసు ప్రభు వారు నశించిపోయేదాన్ని వెతికి రక్షించడానికి వచ్చారంట. ఆ కాలంలో నోవా గారు 115 సంవత్సరాలు ప్రయాసపడితే, ఈ నశించిపోతున్న ఆత్మీయులలో ఎంతో భారం కలిగి ఆయన ప్రయాసపడితే ఆ ప్రయాస అక్కడ ఉన్న వారికి అర్థం కాలేదు. ఇప్పుడు కూడా యేసు ప్రభు వారు వచ్చి తన ప్రాణాన్ని కూడా పెట్టేసి నశించిపోతున్న ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించి ఆయన రాజ్యంలోనికి చేర్చాలనే మాట ఇప్పుడు మనకు అర్థం కావట్లేదు. నిజమేనా? మనకు అర్థమవుతుందా? బాప్తిస్మం పొందాం, అసలు రక్షణ ఏంటో తెలుసా? బాప్తిస్మం పొందాం, దాని యొక్క జీవిత విధానం ఏంటో, దేవుని నమ్ముకున్నాం, రక్షణ భాగ్యాన్ని పొందేసుకున్నాం, ఓకే. అప్పుడప్పుడు ప్రార్థనకి వెళ్దాం, అప్పుడప్పుడు ఉపవాసం ఉందాం, అప్పుడప్పుడు కన్నీరు కారుదాం, అప్పుడప్పుడు ఇంకేం చేద్దాం? నీవు నేను పొందుకున్న రక్షణ భాగ్యం విలువ తెలిస్తే సింపుల్ గా చెప్తున్నా, అడుక్కునే వాళ్ళ దగ్గరికి ఎప్పుడన్నా వెళ్ళారా? ఎప్పుడన్నా? అడుక్కునే వాళ్ళు ఉంటారు కదా, భిక్షాటం చేసేవాళ్ళు. ఎప్పుడన్నా వెళ్ళారా? వెళ్ళలేదా? ఎప్పుడు వెళ్ళలేదా? రాజమండ్రి ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు చూడండి, ఒకవేళ మీరు పెట్టకపోయినా కనీసం చూడండి ఒకసారి. గోదావరి గుట్ట దగ్గర బ్రిడ్జ్ అంతా చూస్తే 11 టైంకి వెళ్ళండి, వెళ్ళి ఏదో చోట కూర్చోండి. అక్కడ కనుక ఎవరైనా భోజనం పట్టుకుని వస్తే వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? ఏం చేస్తారు? పరిగెట్టుకుంటా వెళ్ళి లైన్లో నిలబడి భోజనం తెచ్చుకున్న తర్వాత భోజనం లేనివాడు ఎవడున్నాడు వాడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పలానా చోట భోజనం ఇస్తున్నారు, వెళ్ళి తెచ్చుకో, ఆకలితో అలవాటెచ్చుకున్నాడు, వెళ్ళు తెచ్చుకో అని వీడెళ్ళి ఎవరికైతే ఆహారం లేదో వాడికి వెళ్ళి చెప్పి వస్తాడండి. చూసారా? భోజనం లేనోడు వీడికి అన్నం దొరికిన తర్వాత వెళ్ళి, ఇదిగో నాకు అన్నం దొరికింది, అక్కడ భోజనం పెడుతున్నారు, వెళ్ళు. ఫలానా వ్యక్తి భోజనం పెడుతున్నాడు అక్కడ చూడు, లేదు ఇదిగో ఫలానా బొమ్మ దగ్గర అక్కడ భోజనం పెడుతున్నారు చూడు, వెళ్ళు, నువ్వు వెళ్ళు. ఒకవేళ కాళ్ళు లేనోడైతే, అయ్యా ఫలానా చోట కూడా ఉన్నాడు, ఇంకొక పార్సిల్ ఇవ్వండి, పట్టుకెళ్ళి కూడా ఇచ్చొస్తా. అర్థమైందా? 300 మంది పైబడి ఉన్నారండి దావీదు గారు అక్కడ. అడుక్కునేవాళ్ళే, రోడ్డు మీద ఫుట్పాత్ మీద పడుకునేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన మాట
అడుక్కునేవాడికి ఆహారం దొరికినప్పుడు ఆకలితో ఉన్నవాడికి ఆహారం లేనివాడికి వెళ్ళి ఆహారం ఫలానా చోటు ఉంది అని చెప్తూ ఉన్నప్పుడు ఆ వ్యక్తిని గమనించగలిగితే చిన్న మాట, ఈరోజు నీవు నేను దేవుని మందిరంలో ఉన్నాం, రైట్, దేవుని సన్నిధిలో గడుపుతూ ఉన్నాం. మరి మనము రక్షణ భాగ్యమును పొందుకున్నాం కదా, ఈ పొందుకున్న రక్షణ భాగ్యాన్ని ఎంత మందికి పంచాము, లేదా ఎంతమంది రక్షణ భాగ్యంలోనికి నడిపించాము? అర్థం కాలేదా? మళ్ళా చెప్తా. అడుక్కునేవాడు తను భోజనం పొందుకున్న తర్వాత ఆకలి కలిగిన ఒక వ్యక్తిని వెళ్ళి పలానా చోట భోజనం ఉందని చెప్పి వస్తూ ఉంటే, రైట్, ఇల్లు లేనోడు, సింపుల్ గా చెప్పాలంటే ఇల్లుందా, ఇల్లు లేక కదా రోడ్డు మీద ఉన్నాడు. సరైన వస్త్రాలు లేవు, కూర్చో, సరైన పరిస్థితులు లేవు, సరైన వసతులు లేవు, సరిగా నేను అనుకుంటూ ఉన్నాను చదువు కూడా లేదేమో, ఇంకా చెప్పాలి ఏంటంటే భార్య భర్త బిడ్డలు కూడా లేరేమో, రోడ్డు మీద ఉన్నారు ఇంకా, అంతే. ఆ పరిస్థితుల్లో ఉన్న వ్యక్తి ఆకలితో నశించిపోతున్న ఒక వ్యక్తికి ఫలానా చోట ఆహారం ఉందని వెళ్ళి చెప్పొస్తూ ఉంటే, ఈరోజు శ్రేష్టమైన రక్షణ భాగ్యమును పొందుకున్న నీవు నేను ఎంతమందికి రక్షణ భాగ్యం దొరుకుతుందని, ఎంతమందికి నువ్వు రక్షింపబడతావు యేసు ప్రభువులో, ఇది ఫలానా చోట వాడుంది, ఆ వాడు నువ్వు వ్యక్తి రక్షింపబడతావు అని ఎంతమందికి చెప్పుంటావు? ఎంతమందితో ఈ మాట పలుకుంటాం? సింపుల్ గా చెప్పనా, అదే వాళ్ళు నేను అంటున్నాను, ఇక్కడ వరదలు వచ్చేసినాయి అనుకోండి, ఒక్కవాడే ఉంది, లేదు ఒక పడవ ఉంది, ఆ పడవలో ఎవరిని ఎక్కించుకుంటావు? నీకే దొరికింది ఒక పడవ, ఓకే, ఈ పడవలో ఎవరిని ఎక్కించుకుంటావు? ఎవరిని? పడవలో 5గురే, లేదు 6గురే ఎక్కగలరు, లేదు 10 మంది ఎక్కగలరు, లేదు 4గురే ఎక్కగలరు. ఎవరిని ఎక్కించుకుంటావు? ఫ్యామిలీ, ఇంకా 4గురే పడవలో ఎక్కగలరు. ఎవరిని ఎక్కించుకుంటారు? లేదు, 2 ఎక్కగలరు పడవలో, ఆ 2 తప్ప మనకు చోటు లేవు. ఎవరిని ఎక్కించుకుంటారు? అర్థం కాలేదా? వరదలు వచ్చి అన్ని మునిగిపోతున్నాయి, చావు బ్రతుకుల మధ్యలో జనాలు ఉన్నారు. పడవలో నీతో పాటు మరి ఒకరికో 2కో మాత్రమే చోటు ఉంది. ఎవరిని ఎక్కించుకుంటావు? నీటిలో ఉన్నవాళ్ళ? ఇంట్లో, మన ఇంట్లో ఉన్నవాళ్ళు, అది చెప్పండి సరిగ్గా, అది లెక్క. ఎవరిని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం? మన ఇంట్లో ఉన్న భర్తో, భార్యో, బిడ్డలో, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు. పెళ్ళైతే ఇంక అక్క చెల్లెళ్ళు కూడా ఉండదు, అన్నదమ్ములు కూడా ఉండదు. భార్యో భర్తో ఫస్ట్ ఆప్షన్. ఆ తర్వాత పిల్లలు. ఒకవేళ భర్తకి భార్య మీద కోపం ఉందా, ఆడి పని అయిపోయింది. భార్య పని అయిపోయింది. ఆ పిల్లలు ఎవరు ఇష్టమైన వాళ్ళు ఎక్కించుకుని వెళ్ళిపోతారు. ఇంకంతే. ఒకవేళ భార్యకు కనుక భర్త మీద పోకుండా భర్తను తెలిసిపోతుంది, ఇంక పిల్లల్ని ఎవరైనా తీసుకుని వెళ్ళిపోతుంది. ఎందుకని? ఒకళ్ళిద్దరు ఆప్షన్ ఉన్నారు, అంతే. వచ్చిన మాట నేను నిన్ను ఇప్పుడు అడుగుతాను, చావు బ్రతుల మధ్య నీ కుటుంబం మీద ఉన్న నీ ఆసక్తి, నీకున్న ఆతృత, వాళ్ళ ప్రాణాలని కాపాడాలన్న ఆ యొక్క ప్రేమ, మరి రక్షణ పొందుకున్న నీవు నీ బిడ్డల విషయంలో, భర్త విషయంలో, భార్య విషయంలో ఇదే ఆతృత కలిగి ఉన్నావా? దేవునికి స్తోత్రం. అర్థం కాలేదా? నాకు అర్థమైంది, నేను మరలా చెప్తాను. మరలా చెప్తాను. కొంతమందికి ఇంకా ట్యూబ్లైట్ ఎలగలేదు, ట్యూబ్లైట్ ఎలగలే చెప్పాలి నేను చెప్తే. ఓడలో నశించిపోతున్నారనే ఒక వ్యక్తిని కుటుంబం కోసం అంత
ఎంత ప్రాకుళ్ళాడతాం కదా, బిడ్డలను కాపాడుకోవాలి, భర్తను కాపాడుకోవాలి, భార్యని కాపాడుకోవాలి, నా యొక్క మనవలను కాపాడుకోవాలని అంత ప్రయాసపడతాం కదా. మరి ఇప్పుడు రక్షణ భాగ్యమును పొందుకున్న నీవు నీ నశించిపోతున్న బిడ్డల ఎడల అదే ఆతృత, అదే ప్రేమ, అదే ఆసక్తి, అదే భయముతో వారిని కాపాడగలుగుతున్నావా? ఇప్పుడు చెప్పు, నోవహు కాలంలో ఉన్నట్టుగానే ఉందా లేదా? కరెక్టేనా? నోవహు కాలంలో నోవహు గారు 115 సంవత్సరాలు ఇంచుమించు సువార్త ప్రకటించినా కూడా మారలేదు. ప్రకటించినా కూడా అవసరం లేదా, ఆయన వెళ్ళు, మేము బతుకుతాం ఏదోలాగా, అవసరంలా. మరి ఈరోజు పరిస్థితి చూడగలిగితే యేసు ప్రభు రాకడ సమీపంగా ఉంది. ఆయన రావడానికి సిద్ధంగా ఉన్నాడు. అప్పుడు చచ్చిపోయిన వాళ్ళు మామూలుగానే చచ్చిపోయారు అంతే, నీటిలో కొట్టుమిట్లాడి చచ్చిపోయారు అంతే. కానీ ఇప్పుడు యుగ యుగములు నరకయాతన పడే పరిస్థితి ఉంది. మరి ఇప్పుడు నీవు నేను ఇదే రక్షణ భాగ్యం కోసం ప్రాకులాడగలుగుతున్నామా? కానీ యేసు ప్రభు వారు నిన్ను మనలందరినీ రక్షించడానికి పరము నుండి భూలోకానికి వచ్చేసాడు ఆయన. దేనికి స్తోత్రం. నిన్ను నన్ను కాపాడాలని, నిన్ను నన్ను రక్షించాలని, నిన్ను నన్ను క్షేమపరిచి ఆ ఓడలో ఎక్కించాలని ఆయన వచ్చేసాడు. ఆయన వచ్చేసాడు. నువ్వు నేను ఒకసారి ఆలోచిద్దాం. 2 పేతురు రాసిన పత్రిక, పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం. నోవహు గారు ఏం చేశారో ఈరోజు మనం ఏం చేయాలో చూద్దాం. మరియు ఆయన పూర్వకాలము అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహము మీదకి జల ప్రళయము రప్పించినప్పుడు నోవాహు నీతిని ప్రకటించాడంట. ఏం ప్రకటించాడు చెప్పండి? నోవాహు ఏం ప్రకటించాడు? నోవాహు గారు నీతిని ప్రకటించాడండి. ఓకేనా? నోవాహు నీతిని ప్రకటించి 7 మనుష్యులు మారడానికి కారణమయ్యాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎంతమందిని మార్చుకున్నాడు? 7 మనుషులు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19 వచనం చదువుకుందాం. అడుగుతాను, ఎవరిని తల్లుతానో తెలియదు నాకు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున వారికి బాప్తిసం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. దేవునికి స్తోత్రం. చాలండి. అప్పుడు నోవాహు నీతిని ప్రకటిస్తే 115 సంవత్సరాలు నీతిని ప్రకటించి 7 మార్చగలిగితే ఈరోజు నీవు నేను సువార్తను ప్రకటించి ఏం ప్రకటించి సువార్తను ప్రకటించి మన కుటుంబాలను మార్చాలి. ఎవరిని మార్చాలి? మన కుటుంబాలు. ఆ రోజు ఓడలో నోవాహు ఉంటే ఈరోజు కుటుంబ యజమానిగా ఉన్న నీవే నోవాహు. ఆమేన్. కుటుంబంలో ఉన్న పెద్దవు నువ్వే నోవాహు లెక్క. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వు నీతిని ప్రకటించినట్టు నోవాహు ప్రకటించినట్టు సువార్తను ప్రకటించి నీ బిడ్డలందరూ, నీ భార్య, నీ కుటుంబం అంతయు కూడా నీ సన్నిధిలో, దేవుని సన్నిధిలో, ఆయన రాజ్యములో ఉండునట్లుగా పోరాడవలసిన బాధ్యత నీదు నాదే. దేవునికి స్తోత్రం. ఆయన నోవాహు ఓడను కడితే ఈరోజు నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఏం కట్టాలి? నోవాహు ఏం కట్టాడు? ఓడ. అప్పుడు మనం ఏం కట్టాలి? దేవుని రాజ్యాన్ని కట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటిస్తూ ఏం కట్టాలి? దేవుని రాజ్యాన్ని కట్టాలి. నోవాహు గారు ఏం కట్టారు? నీతిని ప్రకటించాడు, ఓడను కట్టాడు. చెప్పండి, నోవాహు ఏం చేశారు? ఆయన నీతిని ప్రకటించారు, ఓడను కట్టాడు.
నువ్వు నేనేం చేయాలి? సువార్తను ప్రకటించాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఏ రాజ్యాన్ని కట్టాలి అంటే నువ్వు ఒక ఆత్మ కోసం ప్రయాసపడుతూ ఉంటే ఎవరి రాజ్యాన్ని కడుతూ ఉన్నావు? ఎవరి? దేవుని రాజ్యాన్ని. అంటే దేవుని రాజ్యాన్ని కట్టాలి అని అంటే ఇప్పుడు ఎవరెవరు పనిచేయాలి అని అంటే నువ్వు నేను మనందరం పనిచేయాలి. మాకేం పని ఉంది? పాస్టర్ గారు వెళ్తాడులే. మాకేం పని ఉంది? పాస్టర్ గారు చేస్తాడులే. నాకేం పని? అంతే, నా పని నేను చేసుకుని రావాలన్న ఉద్దేశంతో నీవు నేను ఉంటున్నాం. కానీ ఆత్మల ఎడల భారాన్ని కలిగి ఉండాలి ఎవరు అని అంటే పాస్టర్ గారి పని, మంద కాదు. ఎవరి పని? పాస్టర్ గారి పని. అంతేనా? పాస్టర్ గారి పని. పాస్టర్ గారి పని. అందుకే దేవుడు అంటున్నాడు, నీ ఇంట్లో నోవాహు నువ్వే నీ కుటుంబాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరిది? నీ భర్త రక్షింపడానికి కారణం ఎవరు? ఎవరి బాధ్యత? పాస్టర్ గారు ప్రార్థన చేయండి, మా ఆయన తెగ తాగేస్తున్నాడు, డబ్బులన్నీ పట్టుకెళ్ళి మందు ఖర్చు పెట్టేస్తున్నాడు, సాయంత్రం వచ్చి నన్ను చెత్త కుట్టేస్తున్నాడండి, మీరు మటుకు ఉపవాసం గట్టిగా ప్రార్థన చేసేయండి పాస్టర్ గారు. నేను మటుకు అయ్యా అయ్య బాబు ఇంతంత కాదయ్య గారు, మీరు మటుకు ఏం చేయాలి? ఎవరు ప్రార్థన చేయాలి? ఎవరు చేయాలి? పాస్టర్ గారు. పాస్టర్ గారు ఉపవాసం ఉండి గట్టిగా ప్రార్థన చేసేస్తే మారాడు అనుకో, మారిన తర్వాత నువ్వు మారిపోతావు. అక్కడ నువ్వు ఇక ప్రార్థనకు రావు, నీకు ప్రార్థన కొత్తన ఖాళీ ఉండదు, అంట్లు తోమాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు దులపాలి, ఈ ఫంక్షన్లు అన్నీ అయిపోతాయి. పందిర్లు వేసేస్తాం అప్పుడు ఇంటి దగ్గర, పెళ్లిళ్ళు అయిపోతాయి, మనలు పుట్టేస్తారు, ముదు మనలు కూడా పుట్టేస్తారు. పాస్టర్ గారు ఖాళీ లేదండి, ఆయన వస్తున్నాడు కదండి, ఆవిడ వస్తుంది కదండి. ఎవరాత్మ గాళ్లే బాధ్యులు, జాగ్రత్త. ప్రియబిడ్డ, నోవాహు 115 సంవత్సరాల ప్రయాస తన 7 కుటుంబీకులదైతే ఇప్పుడు నీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి నీవు నేనేం చేయాలో తెలుసా? వాళ్ళకి సువార్త ప్రకటించాలి. ఏం చేయాలి? చెప్పాను కదా, పేతురు రాసిన పత్రికలో 3వ అధ్యాయం 2వ చోట ఒకసారి ఎలా ప్రకటించాలి? మాటలతో కాదు. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం మొదటి పత్రిక 3వ అధ్యాయము మొదటి నుంచి, అటువలే స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఇండుడి, అందువలన వారిలో ఎవరైనాను వాక్యమునకు అవిధేయులైతే, ఇది ఆడోళ్ళకు చదువుతున్నాను కదా, నా ఆడోళ్ళకే కాదు మగోళ్ళకు కూడా, ఓకేనా? పురుషులైనా స్త్రీలైనా వారిలో మీ ఇంట్లో ఎవరైనా వాక్యానికి అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ సత్ప్రవర్తనను చూచి, ఏ ప్రవర్తన? సత్ప్రవర్తన. ఏ ప్రవర్తన? ఎవరు కలిగి ఉన్నాడు? నోవాహు గారు కలిగిన సత్ప్రవర్తనను చూచి వారి వాక్యము లేకుండానే తమ భార్యల నడవలను, అంటే నీ నడవడి వలన కుటుంబాన్ని రాబట్టవచ్చును. దేవునికి స్తోత్రం. అంటే ఒక ఆత్మను రక్షించడానికి నోవాహు ఎలాగున ప్రయాసపడ్డాడో, ఈరోజు నీవు నేను కూడా ఒక ఆత్మను రక్షించడానికి, నీ కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని రక్షించడానికి సువార్తను ప్రకటించాలి. ఆయన ఓడను కట్టాడు, నువ్వు నేను దేవుని రాజ్యాన్ని కట్టాలి. ఏ రాజ్యాన్ని కట్టాలి? దేవుని రాజ్యాన్ని. నిజం చెప్పండి, దేవుని రాజ్యాన్ని కట్టడానికి నీవు నేను ఎంత నిమగ్నమై ఉన్నా? ఆశ పరలోకం వెళ్ళిపోవాలని ఆశ ఎంతమందికి ఉంది? చేతులెత్తారు పిల్లగా. పరలోకం నాకు వెళ్ళాలి ఉందండి ఆశ. ఉందా? ఎత్తనోళ్ళకి లేదా? ఎక్కడే డిసైడ్ అయిపోయామా? నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, ఏం చేసేవాడంటే, ఒరే సబ్జెక్ట్ చదవలేదురా, ఎలాగెళ్ళినా పాస్ అవ్వడానికి ఈరోజు ఎగ్జామ్ రానని మానేసేవాడు. అలా ఉంది గొడవ. అంటే ఎలాగెళ్ళం పదగా పాస్టర్ గారు ఇంకెందుకు లేసి చేతను, వెళ్ళినప్పుడు ఈ భక్తి ఎందుకు, ప్రార్థన ఎందుకు, ఇవన్నీ ఎందుకు ఇంక మనకి? చెప్పండి. పరలోకం వెళ్ళాలని ఎంతమందికి ఆశ ఉంది?
నీకుంటే నీ చేయి పైకెత్తు. ఉందా? పరలోకి వెళ్ళాలని ఉందా? ఉందా? దేవునికి స్తోత్రం. పరలోకి వెళ్ళాలని ఆశగా నీకుంటే ఓకేనా? నువ్వు ఒక్కడ వెళ్ళిపోతావా? నీతో పాటు ఇంకెవరన్నా తీసుకెళ్తావా? సత్యతాత అంటాడు, రాదండే లాగినా వస్తలేదా అంటాడేమో తాత ఇప్పుడు మామని మార్చాడు. ఓకేనా? పరలోకం వెళ్ళాలని నీకు ఆశగా ఉంది, నీతో పాటు ఎంతమందిని తీసుకెళ్తావు? నా ప్రశ్న అర్థమైందా? అర్థం కాలేదు? అర్థం కాలేదు కదా? నేను మళ్ళీ అడుగుతున్నానే. నువ్వు పరలోక రాజ్యానికి వెళ్ళాలని ఆశగా ఉందా? 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 ఓకే, నువ్వు వెళ్ళిపోయావు అనుకుందాం. దేవునికి స్తోత్రం. ఆమేన్. నువ్వు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? పరలోకి వెళ్ళిపోవడానికి నీకు టికెట్ దొరికేసింది. ఓకే, దేవునికి స్తోత్రం. అయితే నీతో పాటు ఎంతమందిని తీసుకెళ్తావు? ఎంతమందిని తీసుకెళ్తావు? రేషన్ దగ్గర నైల్లో నిలబడతా తీసుకెళ్తాం, ఇంటికాడి నుంచి అక్కడ తీసుకెళ్తాం. బియ్యకి ఏలు ముద్ర అయిపోతే ఎంతమంది జనమవుతా అంతమందికి ఎత్తానన్నాడు అనుకోండి రేషను. బియ్యం కోసం పాకులాట, పరలోక రాజ్యం కోసం లేదు మనకి. ఏమనుకోద్దు, నిజం అలాగే ఉంది మన పరిస్థితి. బియ్యం కోసం పాకులాడినట్టుగా కూడా పాకులాడతలే పరలోక రాజ్యం గురించి. సారీ, ఏమనుకోద్దు. నీవు గనుక రక్షింపబడి, నీవు గనుక నీ కుటుంబాన్ని, సింపుల్ గా చెప్తున్నా, నీ భార్యనే గాని నీ భర్తనే గాని కనీసం తీసుకెళ్ళకపోతే, యోధాసుని పత్రికలు అంటాడు సింపుల్ గా, యాకోబు పత్రికలు అంటాడు ఏమన్నా తెలుసా? నీవు గనుక 99 ఆజ్ఞలను పాటించి ఒక్క ఆజ్ఞ పాటించకపోతే, చూడండి ఒకసారి ఎలా ఉందో. నీ వెయిటేజ్ తూకంలో 99 బాగా వెయిట్ ఉంది, ఒకటే కదా పాటించలేదని చెప్పానని ఇది వెయిట్ లెస్ కదా అని అనుకుంటున్నావు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? ఈ ఒక్కదాన్ని బట్టి ఇవి కూడా అపరాధుగానే తీర్పు తీరుస్తారన్నాడు దేవుడు. చచ్చిందా? మొత్తం అన్ని చచ్చినాయా? అలాగే అయిపోతుంది మన పరిస్థితి. అప్పుడు అంటాడు దేవుడు, నీ భక్తి చూసి నేను చాలా మురిసిపోయాను, గాని పేతురు రాసిన పత్రికలో నీ సత్ప్రవర్తన చేత నీ భర్తకో భార్యకో బిడ్డలకో కనీసం నువ్వు మాదిరి ఉండలేకపోయావు కనుక జాయిగా బట్టలు సర్దుకుని పోమంటాడు అవతలకి. ఎందుకని? వాక్యం. సువార్త ఎలా ప్రకటించాలి? మాటలతో కాదు, నరకనకే ఇంటికి పంపడం ఇంకా ఆయన అర్థమవుతుంది అనుకుంటున్నాను. సువార్తను ప్రకటించడం ఎట్లా తెలుసా? నీ సత్ప్రవర్తన, నీ నడవడిక, నీ జీవిత విధానము, నీ యొక్క చేసే పనులు, నీ యొక్క జీవితము ద్వారా సువార్తను, ఇప్పుడు చెప్పండి, మాటలతో కాదు చేతలతో సువార్త ప్రకటించాలి. భర్త అయితే భర్త, భార్య అయితే భార్య, బిడ్డలైతే బిడ్డలు, అన్నదమ్ములైతే అన్నదమ్ములు, తల్లిదండ్రులైతే తల్లిదండ్రులు, అది ఎవరైనా సరే ఖచ్చితంగా నీ నడవడిక ద్వారా వారికి సువార్తను ప్రకటించాలి. నమ్మిన వారి దేవుని స్తోత్రం చెల్లించున్నాను. హల్లెలూయా. మరి ఇప్పుడు చెప్పు, వాడల్లోకి నువ్వు ఒక్కడవే వెళ్ళిపోతావా? ఒక్కదాని వెళ్ళిపోతావా? కూడా నీ కుటుంబాన్నో నీ స్నేహితుల్లో తీసుకుని వెళ్తావా? చాలా మంది చెప్పే సామెత ఏంటంటే, పాస్టర్ గారు గుర్రాన్ని నీటి వరకు తీసుకెళ్ళగలండి. ఎక్కడి వరకు? నీటి వరకు. కానీ ఏం తాగించలేము, నీళ్ళు తాగించలేము. మా వల్ల ఎక్కడ అవుద్ది? అది గుర్రాలకి గేదెలకి గాడిదలకి సామెత, మనకు కాదు. మన సామెత ఏంటంటే, నువ్వు రక్షింపబడ్డావు గనుక ఏం చేయాలి? కొరింథీయులకు రాసిన పత్రిక, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5:20 పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో 5:20. ఎందుకు నువ్వు రక్షించాలి? కావున దేవుడు మా ద్వారా వేడుకునినట్లు క్రీస్తుకు రాయబారులమై
క్రీస్తు పక్షమున మిమ్మల్ని బ్రతిమలాడుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం. క్రీస్తు పక్షమున రాయబారులము. రక్షింపబడిన ప్రతి ఒక్కరు కూడా క్రీస్తు పక్షమున రాయబారి. రాయబారి అంటే ఏంటో తెలుసా? అంబాసిడర్ అంటారు. ఎవరు? అంబాసిడర్ అంటే రాయబారి. భారతదేశానికి వేరే దేశానికి మధ్య రాయబారి. ఓకేనా? ఈ రాయబారి ఏం చేస్తాడు అని అంటే, ఇక్కడున్న సమాచారాన్ని ఈ దేశం కోసం పరాయి దేశంలో సమాచారాన్ని అందిస్తూ పని చేస్తూ ఉంటాడు అనమాట. ఇప్పుడు నీవు నేను ఎవరికి రాయబారులు? ఎవరికి? క్రీస్తుకే రాయబారులు. రక్షింపబడిన ప్రతి ఒక్క వ్యక్తి కూడా క్రీస్తుకి రాయబారి గనుక, క్రీస్తు రాయబారులుగా ఉన్న నీవు నేను కూడా నశించిపోతున్న ప్రతి ఒక్కరిని కూడా ఆయనకు అప్పగించాలి. దేవునికి స్తోత్రం. ఎవరు ఎవరు రాజారావు గారు ఎవరప్పు చెప్పాలి? ఏమప్పు చెప్పాలి? నశించిపోతున్న ప్రతి ఆత్మను దేవునికి అప్పగించాలి. అదే అంటున్నాడు, క్రీస్తుకు రాయబారులుగా ఉన్నాం, సాక్షులుగా ఉన్నాం. కాబట్టి నీవు నేను ప్రభు కోసం ఆత్మలను సంపాదించి ప్రభునకు అప్పగించాలి. దేవునికి స్తోత్రం. మరి సమయంలో నీవు నేను అలాంటి ఆలోచన ఏమైనా కలుగున్నామా? నోవాహు గురించి ఎన్నిసార్లు చదువుకోలేదు? చదవమా? నోవాహు గురించి తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? తెలియదు ఎవరికన్నా? అందరికీ తెలుసు. నోవాహు తన కుటుంబాన్ని రక్షించుకున్నాడు. నోవాహుతో కూడా ఉన్న భార్య, కుమారులు, కోడళ్ళు, జంతువులు, పశువులు, పక్షులు, జీవరాశులన్నీ కూడా రక్షింపబడ్డాయి. ఈ సమయంలో నీతో పాటున్న వారు ఇదే రీతిగా రక్షింపబడగలరా? నోవాహుతో ఉన్న జంతువులు కూడా రక్షింపబడితే ఓడలో, నోవాహుతో ఉన్న పశువులు కూడా రక్షింపబడితే, నోవాహుతో ఉన్న పక్షులు కూడా రక్షింపబడితే, నోవాహుతో ఉన్న జీవరాశులన్నీ కూడా రక్షింపబడి క్షేమంగా ఉంటే, మరి ఈరోజు నీతో పాటున్న కనీసం నీ కుటుంబం అయినా, నీ ఇంటి వారైనా ప్రభు యొక్క రాజ్యంలో ప్రవేశించగలరా? ఒకవేళ ఈ విషయంలో నువ్వు నేను ఫెయిల్యూర్ అయితే, నోవాహు నీతిని ప్రకటించి ఓడను గడితే, ఈరోజు నీవు నేను దేవుని సువార్తను ప్రకటించక ప్రభు రాజ్యాన్ని కట్టలేకపోతున్నాము. అంటే దేవుని రాజ్యాన్ని కట్టుటలో మన పాత్ర ఎంత అంటే, నువ్వు నిజంగా పనిచేస్తే నీ పాత్ర, నీ పని అందులో కనిపిస్తూ ఉంటది. చేయకపోతే ఏ ప్రతిఫలం దొరకదు. అందుకే వాక్యం చెప్పబడుతుంది, పనివాడు జీతమునకు పాత్రుడు. పని చేయకపోతే ఏం జరగదు అని అంటే ప్రతిఫలాన్ని పొందుకోలేవు. అంటే ఈ ప్రయాసం ఇక్కడ ఎవరో కూడా కనబడరు, ఏ వ్యక్తులు కూడా కనబడరు. అక్కడ నోవా కనీసం పశువులు కూడా ఉన్నాయంట, అక్కడ పక్షులు కూడా ఉన్న వాళ్ళు ఉన్నవన్నీ రక్షింపడ్డాయి. ఇప్పుడు నీవు నేను ఏమవ్వాలో తెలుసా? ఖచ్చితంగా నోవాహు వలె నీవు నేను మార్చబడాలి. మనల్ని రక్షించడానికి యేసు ప్రభు అలాగను మారిపోయాడు. ఆయన అవకాశం ఇచ్చాడు పరలోక రాజ్యానికి వారసులు అవడానికి. ఇప్పుడు నీవు నేనేం చేయాలి? మనలను మనం రక్షించుకుంటూ, రెండవది మన కుటుంబాల్ని రక్షించాలి. అవునా? రక్షించకపోతే ఎవరి రాజ్యాన్ని కట్టలేము. అంటే దేవుని రాజ్యం కట్టబడకపోవడానికి ఆలస్యం ఏమవుతుంది? ఎవరి కారణం? దేవుని రాజ్యం లేట్ అవడానికి కారణం ఎవరు? నేను ఇంకా అంటా ఉంటాను, దేవుని రాజ్యాన్ని కట్టమంటే మేమేమో సంఘాలు కడతాం. మేము నా మీద పెట్టుకున్న పాస్టర్ గారు. దేవుని రాజ్యాన్ని కట్టమంటే మేము బిల్డింగ్స్ కడతాం. దేవుని రాజ్యాన్ని కట్టమంటే ఈ మధ్యన ఈ బాగా ఏంటి అని అంటే, ఎక్కడికైనా ప్రార్థనకి వెళ్ళండి, మీరే ఎక్కడికైనా వెళ్ళండి, ఇబ్బంది లేదు. ఎక్కడన్నా పక్కింటి దగ్గర కుడుకు జరుగుతున్నా వెళ్ళండి, ఇబ్బంది ఏం లేదు. ఓకేనా? మీరేదైనా నేర్చుకుని నాకు కూడా చెప్పండి, సంతోషం. ప్రార్థనకి వెళ్ళకూడదని సేవకులే చెప్తున్నారు ఈరోజు. అంత భయంకరమైన రోజులు అయిపోయింది. బైబిల్లో కూడా లేదు ఈ మాట. నువ్వు ఎక్కడ బాప్తిసం పొందో అక్కడే. బైబిల్ ఎక్కడ లేదు, యేసుప్రభు ఎక్కడ చెప్పలేదు ఆ మాట. ఎక్కడైతే 2-3 నా నామను గుడి ఉంటారు అదే సంఘం. ఆమేన్. అదే సంఘం అన్నాడు దేవుడు. ఇది కాదు బిల్డింగ్స్ చూసుకుని ఇదేదో చర్చ అని చెప్పానని
ఇది మనం ఏదో ప్రయత్నం చేస్తున్నాం. చర్చ్ అంటే ఇది కాదు. 2-3 విశ్వాసుల సమూహమే అది చర్చ్ అంటే. కానీ ఇప్పుడు సేవకులు ఏం చేస్తున్నాం అంటే మా రాజ్యాలు మేము కట్టుకుంటున్నాం. ఎంత రాజ్యాలు తెలుసా? ముందు నేను, తర్వాత నా కొడుకు, తర్వాత నా మనవడు, సరితదా అంతేనా? ఆ తర్వాత నా ముది మనవడే సేవ చేయాలి ఇక్కడ. అంటే ఎవరి రాజ్యాలు కట్టబడుతున్నాయి? దేవుని రాజ్యాన్ని కట్టడానికి సేవకులు మేమే ప్రయత్నం చేయట్లేదే. బాధాకరమైన విషయం. మీ బిడ్డ, దేవుని రాజ్యాన్ని కట్టడానికి మనందరి బాధ్యత. మనందరము కూడా మొదటిగా మనము దేవుని యొక్క స్వార్థను ప్రకటిస్తూ దేవుని రాజ్యాన్ని కట్టాలట్లా అని అంటే, ఇప్పుడు నీతో పాటు మరొక వ్యక్తిని, నీతో పాటు మరొక వ్యక్తిని, నీతో పాటు మరొక వ్యక్తిని, మరొక వ్యక్తిని, మరొక వ్యక్తిని అలా చేర్చుకుంటూ దేవుని రాజ్యాన్ని నీవు నేను కట్టగలిగే వారంగా ఉండాలి. ఒకవేళ కట్టలేని పక్షాన ఏమనుకోవద్దు. వాక్యం చెప్పబడుతుంది, నీవు నేను కూడా నోవాహు ఓడను కట్టి తన కుటుంబాన్ని రక్షించుకుంటే, ఈరోజు నీవు నేను మనం ఏం చేస్తామంటే మనం కనీస సువార్తను ప్రకటించి దేవుని రాజ్యాన్ని కట్టలేకపోతున్నాం అంటే ముందు మన కుటుంబాన్ని మనం కట్టుకోవాలి. ముందు భార్య భర్తలు అయిన భార్య అయితే భర్తను, భర్త అయితే భార్యను కట్టుకోవాలి ముందు. రెండోది కుటుంబాన్ని, బిడ్డలను కట్టుకోవాలి. ఆ తర్వాత అంబాసిడర్స్ గా ఉన్న నీవు నేను ఇతరులను కట్టాలి, ఇరుగు పొరుగు వారిని కట్టాలి, దేవుని రాజ్యం కొరకు వారిని కట్టాలి. బిడ్డ, చిన్న మాట నేను అడుగుతూ ఉన్నాను. యోహాను సువార్త 10:9 చదువుకున్నా. టైం ఏం అయిపోయిందా ఆయన రాజ్యాన్ని కట్టడానికి? లేదు నశించిపోయిన ఆత్మలు వెళ్ళడానికి ఏదన్నా సమయం అయిపోయిందా అని అంటే యోహాను సువార్త 10:9 చదువుకున్నా. నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల దేవునికి స్తోత్రం ఏమవుతాడు? రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటకి వచ్చుచూ ఉండును. దేవునికి స్తోత్రం. ఎవరైతే క్రీస్తు అంటున్నాడు నేనే ద్వారాన్ని, అంటే ద్వారం ఎవరు? యేసు ప్రభువారే ద్వారం. ఆయన ద్వారా మనం రక్షింపబడి లోపలికి వెళితే నీవు నేను ఆయన రాజ్యంలో ప్రవేశించగలము. దేవునికి స్తోత్రం. ఇంకా చెప్తూ ఉన్నాను, క్రీస్తు లేకుండా నీవు నేను ఆయన రాజ్యంలో ప్రవేశమే లేదు. ఇప్పుడు ఆలోచించండి, డోర్ ఓపెన్ గానే ఉంది, ఇంకా డోర్ ఆయన మూయలేదు. పరలోక రాజ్యానికి డోర్ ఓపెన్ గానే ఉంది. అది ఎప్పుడు మూసేస్తాడో, హల్లెలూయా, 2 చేతుల పైకి దేవునికి స్తోత్రం చెల్లించు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఎప్పుడు మూసేస్తాడో తెలియదు డోర్ ఆయన. కానీ ఇప్పటికి ఇంకేముంది? నేనే ద్వారాన్ని. ఇంకా డోర్ ఓపెన్ చేసావు. ఇప్పుడు ఒకవేళ అనుకుందాం, బాప్తిస్మం పొందిన నీవు లోపల ఉన్నావేమో, ఈ ద్వారానికి బయట ఎవరున్నారో జాగ్రత్త. బాప్తిస్మం పొందిన నీవు, రక్షణ పొందిన నీవు లోపలికి వెళ్లి రక్షింపబడి ఉన్నావేమో, కానీ బయట ఉన్న వారు నీ కుటుంబీకులు, నీ భర్త, భార్య, బిడ్డలు, అన్నదమ్ములు, తల్లిదండ్రులు, వారి పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించు. ఆయన డోర్ మూసాడా? నోవాహు వాడకు మూసినట్టుగా ఎవ్వడూ కూడా లోపలికి వెళ్ళలేరు. ఎవ్వరూ వెళ్ళలేరు. అది నువ్వు ఏ ప్రయత్నాలు చేసినా కూడా లోపలికి వెళ్ళలేవు. అయితే ఇంకా డోర్ ఓపెన్ చేసేవు. దేవుడు ఇంకా అవకాశం ఇస్తూ ఉన్నాడు. నువ్వు ఇంకా రక్షణని పొందని వ్యక్తివైతే ఇప్పుడే నేను మనసు మార్చుకో. మొదటిగా ఇంకా నీ కుటుంబంలో ఇంకా ఎవరైనా రక్షణ పొందని వారు ఉంటే ఇప్పుడైనా వారి యొక్క మనసును మార్చడానికి నీ యొక్క జీవితంలో సువార్తను ప్రకటిస్తూ, ఎలాగునా నీ నడవడిక ద్వారా, నీ జీవిత విధానము ద్వారా సువార్తను ప్రకటిస్తూ వారిని దేవుని రాజ్యాన్ని కట్టడానికి ఇంకా మార్గం తెరవబడి ఉంది. ఆయన మార్గంలో నీవు నేను వెళ్ళగలిగితే నువ్వు రక్షింపడతావు, నీ ఇంటి వారు రక్షింపడతారు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో దేవునితో నడిచిన నోవాహు 7 రక్షిస్తే, యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన అందరికీ కూడా ఆయన రాజ్యంలోనికి ప్రవేశించడానికి ఒక మార్గాన్ని తెరిస్తే, ఇప్పుడు నీవు వెళ్ళగలవా? నీ కుటుంబంతో పాటు వెళ్ళగలవా? నీ స్నేహితులతో పాటు వెళ్ళగలవా? నీ అన్నదమ్ములతో, నీ బంధువులతో, నీ ఇరుగు పొరుగు వారితో కలిసి పరలోక రాజ్యంలో ప్రవేశించగలవా? ఒకసారి ఆలోచించు. ఇది మిక్కిలి అనుకూలమైన సమయం. ఇది రక్షణ దినం. కళ్ళు మూసుకుందాం.
ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుందాం.